హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఎసైక్లోవీర్ ఇదొక ప్రెగ్నెన్సీ కేటగిరీ బి యాంటీవైరల్ డ్రగ్. మెయిన్గా హ్యూమన్ హర్పిస్ వైరసెస్ అన్నిటికీ అగైనెస్ట్గా పనిచేస్తుంది. ఇందులో వీర్ అనేది యాంటీవైరల్ డ్రగ్ అని రిప్రజెంట్ చేస్తుంది. అసైక్లో అనే వర్డ్ ఏసైక్లిక్ షుగర్ ప్లస్ ప్యూరిన్ గ్వానిన్ ఉండడం వల్ల దీనికి ఆ పేరు అసైక్లోవీర్ అని వచ్చింది. నార్మల్గా గ్వానోసిన్ అనే న్యూక్లియోసైడ్లో డియాక్సిరైబో షుగర్ కానీ రైబో షుగర్ కానీ ఉండాలి. కానీ ఇక్కడ మన అసైక్లోవీర్లో దాని ప్లేస్లో ఏ సైక్లిక్ షుగర్ ఉండడం వల్ల ఇది ట్రూ న్యూక్లియోసైడ్ అయితే కాదు, ఇది జస్ట్ అన్ అనలాగ్ ఆఫ్ గ్వానోసిన్. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి ఏ సైక్లో గ్వానోసిన్. కమింగ్ టు ఇట్స్ ఫార్మకాలజీ, ఇది ఓరల్ టాబ్లెట్స్, టాపికల్ అండ్ ఐవి ఫార్ములేషన్స్లో అవైలబుల్లో ఉంది. హైడ్రోఫిలిక్. సో హైడ్రోఫిలిక్ కాబట్టి 50% ఆఫ్ ద ప్లాస్మా వాల్యూమ్ మాత్రమే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది. ఇది ప్లసెంటాని బ్రెస్ట్ మిల్క్లో కూడా సెక్రీట్ అవుతుంది అనమాట. ఎలాగో ఇది కేటగిరీ బి డ్రగ్ కాబట్టి ప్రెగ్నెన్సీలో సేఫే ఇవ్వచ్చు. రీచెస్ పీక్ ఇన్ జస్ట్ 1.5 to 2 hours. సేమ్ టైం 1.5 hour టైమే టీ హాఫ్ అనమాట. సో ఇంత తక్కువ టీ హాఫ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సార్లు ఇచ్చుకుంటాం ఒక రోజుకి. యాక్చువల్గా అయితే 5 times per day ఇవ్వాలి, కానీ పేషెంట్ యొక్క ఈజ్ అండ్ కన్వీనియన్స్ కోసం 3 times per day ఇస్తాం అనమాట అసైక్లోవిర్ టాబ్లెట్స్ని. బయో అవైలబిలిటీ వచ్చేసి చాలా తక్కువ, 15 to 30%. ఎందుకు? హైడ్రోఫిలిక్ డ్రగ్ కాబట్టి ఇంటెస్టైన్స్లో సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. బయో అవైలబిలిటీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ డ్రగ్ దట్ రీచెస్ ది బ్లడ్ సర్క్యులేషన్. సో అబ్జార్బ్ అవ్వని డ్రగ్ అంతా ఫీసిస్లో ఎక్స్క్రీట్ అయిపోతుంది. ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ వచ్చి 9 to 33%. నో హెపాటిక్ మెటబాలిజం అంటే లివర్లో ఎలాంటి మెటబాలిజము జరగదు అసైక్లోవిర్కి. సో లివర్ డిసీజెస్ పేషెంట్స్లో డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ మెయిన్లీ ఎక్స్క్రీటెడ్ వయా యూరిన్. సో మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినా మానిటరింగ్ చేసుకున్నా ఓన్లీ ఎల్ఎఫ్టి వరకే చూసుకోవాలి. అసైక్లోవిర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చి కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్ గెట్స్ యాక్టివేటెడ్ ఓన్లీ ఇన్సైడ్ ది వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్, హెన్స్ హై సెలెక్టివిటీ అండ్ లో టాక్సిసిటీ. అసైక్లోవిర్ యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ముందు అది ఫాస్ఫోరిలేషన్ జరగాలి, అంటే ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి అసైక్లోవిర్ డ్రగ్కి యాడ్ అవ్వాలి. దేని ద్వారా యాడ్ అవుతుంది? వైరల్ థైమిడిన్ కైనేస్ ద్వారా. ఇది ఓన్లీ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి హై సెలెక్టివిటీ అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద సెల్స్ అన్నిట్లో అసైక్లోవిర్ వెళ్ళినా యాక్టివేట్ అవ్వదు కాబట్టి ఇట్ హ్యాస్ లో టాక్సిసిటీ. ఇప్పుడు ఈ బాక్స్ ఒక వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ అనుకోండి, హ్యూమన్ హర్పిస్ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్. మన హీరో అసైక్లోవిర్ ఇన్ఫెక్టెడ్ సెల్ లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే ఇదేంటి? న్యూక్లియోసైడ్ అన్లాక్. వైరస్ ఏమని ఫీల్ అవుతుంది? మనకు న్యూక్లియోసైడ్ దొరికింది, దీన్ని వాడుకొని న్యూక్లియోటైడ్గా కన్వర్ట్ చేసి, న్యూక్లియోటైడ్స్ ఏంటి? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ సింథసైజ్ చేసుకొని కొత్త కొత్త విరియాన్స్ని ప్రొడ్యూస్ చేసి కొత్త సెల్స్లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేద్దాం అనుకొని అసైక్లోవిర్కి మన వైరస్ సెల్ హెల్ప్ చేస్తుంది ఫాస్ఫోరిలేషన్కి. దేని ద్వారా? వైరల్ థైమిడిన్ కైనేస్ అనే ఎంజైమ్ ద్వారా ఒక ఫాస్ఫేట్ని గిఫ్ట్గా ఇస్తుంది. అలా ఇచ్చి అసైక్లోవిర్ని అసైక్లోవిర్ మోనోఫాస్ఫేట్గా కన్వర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఈ క్రూషియల్ ఇనీషియల్ ఫస్ట్ స్టెప్ వైరస్ హెల్ప్ ద్వారా జరిగిందంటే నెక్స్ట్ ఇంకా మనకు 2 phosphates కావాలి దీని యొక్క యాక్టివ్ ఫామ్ అసైక్లోవిర్ ట్రైఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవ్వడానికి. అది మన హోస్ట్ కైనేసెస్ చూసుకుంటుంది. 2 phosphates ని గిఫ్ట్ గా ఇచ్చి అసైక్లోవిర్ ట్రైఫాస్ఫేట్ అనే యాక్టివ్ ఫామ్ గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇది వైరల్ డిఎన్ఏ పొలిమరేస్ అనే ఎంజైమ్ ని వాడుకొని ఇట్ విల్ గెట్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ వైరల్ డిఎన్ఏ, లీడింగ్ టు డిఎన్ఏ చైన్ టర్మినేషన్ ఇర్రివర్సిబ్లీ. అంటే మన అసైక్లోవిర్ ట్రైఫాస్ఫేట్ ఇప్పుడు ఇది న్యూక్లియోటైడ్ అనమాట. దీన్ని వైరల్ డిఎన్ఏ పొలిమరేస్ డిఎన్ఏలో ఇంకార్పొరేట్ చేస్తుంది. ఎందుకు? డిఎన్ఏ సింథసిస్ చేయడానికి, డిఎన్ఏ చైన్ ఎలాంగేట్ అవ్వడానికి. కానీ ఇది ట్రూ న్యూక్లియోటైడ్ కాదు. సో మొత్తం డిఎన్ఏ చైన్ ఎలాంగేషన్ యొక్క ప్రాసెస్ మొత్తం టర్మినేట్ అయిపోతుంది ఇర్రివర్సిబుల్గా. సో నెక్స్ట్ వైరల్ డిఎన్ఏ పొలిమరేస్ ఇది అసలైన న్యూక్లియోటైడ్ కాదు అని అసలైన గ్వానోసిన్ న్యూక్లియోటైడ్ని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేద్దామని ట్రై చేసినా అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఇర్రివర్సిబుల్గా షట్ డౌన్ అయిపోయింది మెకానిజం అంతా. సో ఇట్ ఈస్ ఏ
ఇర్రివర్సిబుల్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ వైరల్ డిఎన్ఏ పొలిమరేస్ ఎంజైమ్. దేంతో కాంపిటీషన్ లో గెలుస్తుంది? మన అసలైన న్యూక్లియోటైడ్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ తో. సో మొత్తం స్టెప్ బై స్టెప్ డిఎన్ఏ వరకు రీచ్ అయ్యి డిఎన్ఏ సింథసిస్ ని బ్లాక్ చేస్తుంది. సో కొత్త వైరసెస్ ఏవి ప్రొడ్యూస్ అవ్వవు, రెప్లికేషన్ ఆగిపోతుంది. సో ఇది ఒక వైరిస్టాటిక్ డ్రగ్ అన్నమాట. అలా వైరస్ రెప్లికేట్ అవ్వకుండా ఆగిపోద్ది. నెక్స్ట్ ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ ని ఇమ్యూన్ సిస్టమ్ చూసుకుంటుంది, ఎలిమినేట్ చేసేస్తుంది. ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ మొత్తాన్ని సింపుల్ గా ఒక సినిమా ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే, మనం చాలా సినిమాలో చూసే ఉంటాం, హీరో క్రిమినల్ లాగా మేకప్ వేసుకొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి డౌట్ రాకుండా క్రిమినల్ గ్యాంగ్ లో వెళ్ళి జాయిన్ అవుతారనమాట. వాళ్ళు కూడా మనకు కొత్త క్రిమినల్ దొరికారని హ్యాపీగా ఫీల్ అయ్యి వెపన్స్ ని, గన్స్ ని, వాళ్ళ సీక్రెట్స్ అన్నిటిని షేర్ చేసుకొని ఫైనల్ గా హెడ్ ఆఫ్ ద గ్యాంగ్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. క్లైమాక్స్ లో హెడ్ ఆఫ్ ద గ్యాంగ్ ఎవరైతే కొత్త క్రిమినల్స్ ని రిక్రూట్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తుంటాడో వాడికి ఫైనల్ క్లైమాక్స్ లో ఫేస్ ఆఫ్ మన హీరోకి జరుగుద్ది అనమాట. అప్పుడు మన హీరో ట్రూ ఐడెంటిటీని రివీల్ చేస్తాడు ఒక బేస్ వాయితో పంచ్ డైలాగ్ కొట్టి. నేను క్రిమినల్ అనుకున్నావా, ఐఎమ్ సో అండ్ సో బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అండర్ కవర్ కాప్ అంటాడు అనమాట. దెబ్బకి ఆడియన్స్ నుంచి క్లాప్స్, మూవీ సూపర్ హిట్. ఫైనల్ గా ఆఫ్టర్ ఫైట్ విలన్ ని ఎలిమినేట్ చేస్తాడు. సో కొత్త క్రిమినల్స్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా మన అసైక్లో వీరు మన వైరస్ ని మ్యానిపులేట్ చేస్తూ స్టెప్ బై స్టెప్ డిఎన్ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ని రీచ్ అయ్యి డిఎన్ఏ సింథసిస్ ని టర్మినేట్ చేసి పడేస్తుంది. నెక్స్ట్ యూజెస్ ఎక్కడెక్కడ వాడతాం. ఎఫ్డిఏ అప్రూవ్డ్ యూజెస్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, హ్యూమన్ హర్పిస్ వైరస్ కి అగైనెస్ట్ గా పనిచేస్తుందని. ఫస్ట్ మొత్తం 8 టైప్స్ ఉన్నాయి హ్యూమన్ హర్పిస్ వైరసెస్. అందులో టైప్ 1 HSV1, టైప్ 2 HSV2. ఇవేం కాజ్ చేస్తాయి? హర్పిస్ జెనిటాలిస్ ని, హర్పిస్ లేబియాలిస్ ని. సో వాటికి అగైనెస్ట్ గా మనం ఇవ్వచ్చు. ప్రైమరీ ఎపిసోడ్ అయితే 400 mg TID ఫర్ 10 days. ఈ 10 days అనేది బుక్ లో ఇచ్చారనమాట. మన ఎస్టిడి కిట్స్ లో వచ్చేసి కిట్ నెంబర్ 5 రెడ్ కలర్ కిట్ లో 21 అసైక్లోవిర్ టాబ్లెట్స్ ఉంటాయి. అంటే 7 days కి సరిపోతుంది 400 mg టాబ్లెట్స్. అదే హర్పిస్ లేబియాలిస్ కి అయితే 5 days ఇచ్చుకుంటాం 400 mg TID. రికరెంట్ ఎపిసోడ్స్ కి సేమ్ 400 mg TID 5 days వరకే ఇస్తాం హర్పిస్ జెనిటాలిస్. నెక్స్ట్ సప్రెసివ్ థెరపీకి అయితే 400 mg BDA పెట్టుకుంటాం, డైలీ పెడతాం అనమాట. మినిమం 6 months వరకు పెట్టుకొని చూసుకుంటాం, అసెస్ చేసుకొని కంటిన్యూ చేయాలా ఆపేయాలా అని. సప్రెసివ్ థెరపీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఎప్పుడైతే పేషెంట్ కి 6th ఎపిసోడ్ కనుక వస్తుందో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year, అప్పుడు సప్రెసివ్ థెరపీకి స్టార్ట్ చేసుకుంటాం అనమాట. రికరెంట్ ఎపిసోడ్స్ మళ్ళీ వస్తున్నా 5 times వరకు, 5th time వచ్చిన 5 days ఇస్తాం ట్రీట్మెంట్. అదే పొరపాటున 6th time వస్తే పేషెంట్ సప్రెసివ్ థెరపీకి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. 6 months వరకు ఇచ్చుకుంటాం. 6th ఎపిసోడ్ వస్తే 6 months పెట్టుకుంటాం అనమాట. ఇది హర్పిస్ జెనిటాలిస్ రికరెంట్ అండ్ సప్రెసివ్ థెరపీ. నెక్స్ట్ HHV3. దీని పేరేంటి? వారిసెల్లా జోస్టర్ వైరస్. మనకు తెలిసిందే, ఇట్ కాజెస్ బోత్ వారిసెల్లా అండ్ హర్పిస్ జోస్టర్, సేమ్ వైరసే. హర్పిస్ జోస్టర్ కి వారిసెల్లాకి అడల్ట్ డోసేజ్ సేమ్ 800 mg 5 times a day 7 to 10 days. మెయిన్ గా వారిసెల్లా ఎవరిలో చూస్తాం? చిన్న పిల్లల్లో చూస్తాం. వాళ్ళకు డోసేజ్ వచ్చి 20 mg per kg 4 times a day 5 to 7 days. మాక్సిమం ఒక్కసారికి ఎంత డోసేజ్ ఇవ్వచ్చు? అడల్ట్ డోసేజ్ రీచ్ అయ్యే వరకు. అడల్ట్ డోసేజ్ ఏంటి ఇక్కడ? 800 mg. సో మాక్సిమం పర్ డోస్ వచ్చి 800 mg చికెన్ పాక్స్ కి. నెక్స్ట్ ఆఫ్ లేబుల్ యూజెస్. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఏ హర్పిస్ వైరస్ కి ఇచ్చినా అది ఆఫ్ లేబుల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వేరే ఏ డిసీజెస్ కి ఇచ్చినా, లైక్ ప్రైమరీ జింజివో స్టొమాటైటిస్, హర్పిస్ గ్లాడియేటోరం, రికరెంట్ హర్పిస్ లేబియాలిస్. ఇక్కడ మీరు చూస్తే నేను స్పెసిఫిక్ గా ఇక్కడ మాత్రమే హర్పిస్ లేబియాలిస్ అని రాశాను ప్రైమరీ ఎపిసోడ్ కి. సప్రెసివ్ కి, రికరెంట్ కి హర్పిస్ లేబియాలిస్ మెన్షన్ చేయలేదు. సో అది ఆఫ్ లేబుల్ యూస్. నెక్స్ట్ రికరెంట్ ఎరిథిమా మల్టీఫార్మే, హర్పేటిక్ విట్లో, హర్పేటిక్ కెరాటో కంజంక్టివైటిస్, ఎగ్జిమా హర్పేటికమ్. ఆల్రెడీ ఎటోపిక్ డర్మటైటిస్ ఉన్న పేషెంట్స్ లో మన హర్పిస్ సింప్లెక్స్ వైరస్ కనుక అటాక్ చేస్తే దాన్నే ఎగ్జిమా హర్పేటికమ్ అని అంటాం. ఆల్రెడీ వాళ్ళకి పేరియర్ ఫంక్షన్ మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఈజీగా స్ప్రెడ్ అయ్యి సివియర్ డిసీజ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. కాంప్లికేషన్స్ ఎక్కువ. అందుకే మనం ఐవి పెట్టుకుంటాం అసైక్లోవిర్ టాబ్లెట్స్ తో కాంప్రమైజ్ అవ్వకుండా.
నెక్స్ట్ ఎప్స్టీన్ బార్ వైరస్ అసోసియేటెడ్ ఓరల్ హెయిరీ ల్యూకోప్లేకియా. ఏంటి ఎప్స్టీన్ బార్ వైరస్? ఇది టైప్ 4 హ్యూమన్ హెర్పిస్ వైరస్. వరుసగా మనం 4 టైప్స్ చూసాం. టైప్ 1 HSV1, టైప్ 2 HSV2, టైప్ 3 వారిసెల్లా జోస్టర్ వైరస్, టైప్ 4 ఎప్స్టీన్ బార్ వైరస్. ఫస్ట్ 3 ఏమో FDA అప్రూవ్డ్ యూజెస్, 4th ఎప్స్టీన్ బార్ వైరస్ కేమో ఆఫ్ లేబుల్ యూస్. IV అసైక్లోవిర్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ఓరల్ డ్రగ్ ఫెయిల్యూర్. అసలు ఓరల్ డ్రగ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? దీని బయోఅవైలబిలిటీ చాలా తక్కువ, సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు మనం ఏం చేసుకుంటాం, టాబ్లెట్స్ ఫెయిల్ అయితే ఇంజెక్షన్స్ ఇస్తాం. సేమ్ ఇక్కడ కూడా IV ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం. ఇక్కడ బయో అవైలబిలిటీ తక్కువగా ఉండే ఛాన్సే లేదు. 100% బయో అవైలబిలిటీ, కొంచెం కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం డ్రగ్ డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఇమ్యూనో కాంప్రమైజ్డ్లో, నియోనేట్స్లో లైక్ నియోనేటల్ హెర్పిస్, వీళ్ళలో ఆల్రెడీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్గానే ఉంటుంది. సో డిసీజ్ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం టాబ్లెట్స్తో కాంప్రమైజ్ అవ్వకుండా IV అసైక్లోవిర్ స్టార్ట్ చేసుకుంటాం క్లినికల్గా అసెస్ చేసుకొని. నెక్స్ట్ సీరియస్ ఇల్నెసెస్లో ఇమ్యూనో కంపిటెంట్ అయినా సివియర్గా ఉంటే ఇల్నెస్, ఎలా డిసెమినేటెడ్ హెర్పిస్ కావచ్చు, హెర్పిస్ ఎంకెఫలైటిస్ కావచ్చు, ట్రైజెమినల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు. హెర్పిస్ జోస్టర్ పేషెంట్స్లో వాళ్ళందరిలో రిజర్వ్ చేసి పెట్టుకున్న IV అసైక్లోవిర్ని వాడాలి. ఎంకెఫలైటిస్ పేషెంట్స్లో ఈ వైరస్ బ్రెయిన్ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కాస్త డిస్టర్బ్ అవుతుంది. సో మన డ్రగ్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అందులో మనం IV ఇస్తున్నాం కాబట్టి బయో అవైలబిలిటీ ఎక్కువే. ప్లాస్మా లెవెల్స్లో సగం డ్రగ్ ఎంటర్ అవుతుంది అనమాట బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుకొని. ఇంకా నర్వ్స్ ఏవేవైతే వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యాయో ఆ వైరస్నే వాడుకొని మన అసైక్లోవిర్ కాస్త అసైక్లోవిర్ ట్రైఫాస్ఫేట్గా మారి యాక్షన్ చూపిస్తుంది. అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, ఆల్రెడీ చెప్పాను. హై సెలెక్టివిటీ, లో టాక్సిసిటీ అని. మెయిన్గా GI సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాసియా, వామిటింగ్, డయేరియా. ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని కూడా 50% క్రాస్ చేస్తుంది కదా, సో హెడ్ ఏక్ ఇవి రావచ్చు మెయిన్గా IV ఫార్ములేషన్స్లో. నెక్స్ట్ క్రిస్టల్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి. ఫార్చునేట్లీ ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చి రివర్సిబుల్. ఇది సైడ్ ఎఫెక్టే, అది అన్ఫార్చునేట్, కానీ రివర్సిబుల్. సో ఇది ఫార్చునేట్, అందులో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఫార్చునేట్ అనమాట. అందుకే మనం ఎప్పుడు అసైక్లోవిర్ ప్రిస్క్రైబ్ చేసినా అడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అని కౌన్సిల్ చేస్తాం అనమాట. లేకపోతే ఈ క్రిస్టల్ ఇండ్యూస్ నెఫ్రోపతి వస్తుంది మెయిన్గా IV ఫార్ములేషన్స్లో. ఎందుకు? ఈ డ్రగ్ ఎలిమినేట్ అయ్యే మెయిన్ రూట్ ఏంటి? వయా యూరిన్ త్రూ రీనల్ ట్యూబ్యూల్ యాక్టివ్ సెక్రీషన్. డ్రగ్ ఇంట్రాక్షన్స్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇది అసలు లివర్లో మెటబోలైజ్ అవ్వదు. ఎలిమినేషన్ మాత్రమే కిడ్నీస్ ద్వారా జరుగుతుంది కాబట్టి వేరే ఏ డ్రగ్స్ అన్నా కిడ్నీస్ ద్వారా ఎలిమినేట్ అవుతుంటే వాటి యొక్క సీరం లెవెల్స్ పెరగవచ్చు, లైక్ మైకోఫినోలేట్, మొఫేటిల్. ఏ డ్రగ్స్ అయినా నెఫ్రోటాక్సిసిటీని కాజ్ చేస్తే వాటితో పాటు మన అసైక్లోవిరో, వాల్సైక్లోవిరో కంబైన్ చేస్తే రెండు కలిసి నెఫ్రోటాక్సిన్ ఇంకా పెంచవచ్చు, లైక్ ఫోస్కార్నెట్. అవాయిడ్ లైవ్ వ్యాక్సిన్స్. లైవ్ వ్యాక్సిన్స్ అని వినంగానే బై డిఫాల్ట్ అది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అనమాట. డైరెక్ట్గా లైవ్ వైరసెస్ని ఎవరు ఇంజెక్ట్ చేసుకోరు కదా, అటెన్యూయేట్ చేసి ఇంజెక్ట్ చేస్తాం. కానీ వాటిలో కూడా కొంచెం DNA సింథసిస్ జరిగే కెపాసిటీ ఉండాలి, అప్పుడే ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. మనం ఇచ్చే అసైక్లోవిర్ ఏం చేస్తుంది? DNA సింథసిస్ జరగకుండా షట్ డౌన్ చేసి పడేస్తుంది. సో మన లైవ్ వ్యాక్సిన్స్ వారిసెల్లా కావచ్చు, జోస్టర్ కావచ్చు ఇచ్చేటప్పుడు మనం 1 day ప్రయర్ ట్రీట్మెంట్ కానీ 2 weeks ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ కానీ ఇచ్చుకోవాలి. ఎందుకు? టు అవాయిడ్ వ్యాక్సిన్ ఫెయిల్యూర్. ఆల్రెడీ చెప్పాను, ఇన్వెస్టిగేషన్ కానీ మానిటరింగ్ కానీ చేసుకుంటే వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ కాదు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ హెర్పిస్ వైరస్. దేనికి అగెనెస్ట్గా అసైక్లోవిర్ దేనికైతే అగెనెస్ట్గా పనిచేస్తుందో వాటిలో 8 క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ 4 చెప్పాను. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 1 టైప్ 1 మెయిన్గా హెర్పిస్ లేబియాలిస్ని కాజ్ చేస్తుంది. అలాగని హెర్పిస్ జెంటాలిస్ కాజ్ చేయదని కాదు, హెర్పిస్ జెంటాలిస్ని కూడా కాజ్ చేస్తుంది ఒకవేళ జెనైటల్ ఏరియాకి యాక్సెస్ దొరికితే. నెక్స్ట్ టైప్ 2 హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 మెయిన్గా జెనైటాలిస్ని కాజ్ చేస్తుంది. అలాగని లేబియాలిస్ చేయదా అంటే చేస్తుంది, లిప్స్కి ఓరల్ ఏరియా కనుక యాక్సెస్ దొరికితే. నెక్స్ట్ టైప్ 3 దీనికి ఇంకో పేరే వారిసెల్లా జోస్టర్ వైరస్ ఆర్ హెర్పిస్ జోస్టర్ వైరస్. ఇట్ కాజెస్ వారిసెల్లా అండ్ హెర్పిస్ జోస్టర్. సో రెండింటిని కలిపి వారిసెల్లా జోస్టర్ వైరస్ అన్నారు. ఫస్ట్ టైం అటాక్ చేస్తే వారిసెల్లా వస్తుంది. అదే వైరస్ ఏదో ఒక యూనిలేటరల్ నర్వ్ ట్రంక్లో లేటెంట్గా ఉండి దానికి కావాల్సిన ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి అలా రాగానే ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో, స్ట్రెస్, యూవీ రేడియేషన్కో ఎక్స్పోజ్ అయినప్పుడు
అది మళ్ళీ మల్టిప్లై అవ్వడం స్టార్ట్ చేసి ఆ యూనిలేటరల్ నర్వ్ ట్రంక్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ ఏరియా వరకే లీషన్స్ ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం హర్పీస్ జోస్టర్ అని అంటాం. సో దీన్ని మనం హర్పీస్ జోస్టర్ వైరస్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ టైప్ 4 ఎప్స్టీన్ బార్ వైరస్. దీని కాజిటివ్ డిసీజెస్ వచ్చేసి IOB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. I అంటే ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్, O అంటే ఓరల్ హెయిరీ ల్యూకోప్లేకియా. ఆల్రెడీ ఇక్కడ ఆఫ్ లేబుల్ యూస్ లో చెప్పున్న ఓరల్ హెయిరీ ల్యూకోప్లేకియా అసోసియేటెడ్ విత్ ఎప్స్టీన్ బార్ వైరస్ టైప్ 4 HSV. నెక్స్ట్ బర్కిట్స్ లింఫోమా. నాట్ ఓన్లీ బర్కిట్ లింఫోమా, చాలా రకాలైన లింఫోమాస్ కి కార్సినోమాస్ కి ఇదే కల్ప్రిట్ అన్నమాట, ఎప్స్టీన్ బార్ వైరస్. మనం ఎప్పుడు ఏ టేబుల్ చదవడానికి కూర్చున్నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ చేసేయాలి తరోగా. నెక్స్ట్ 1 డే బ్రేక్ తీసుకొని, అంటే ఓవర్ నైట్ స్లీప్ వేసిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ తరోగా ఇంకోసారి రివైజ్ చేసే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది టేబుల్కి వెళ్ళండి. అప్పుడే మీకు పక్క 100% బాగా గుర్తుంటుంది. ఫస్ట్ హాఫ్ అన్న టేబుల్ అనే కాదు, ఏ క్వశ్చన్ చదివినా మనం ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశాకే లేయాలి, బ్రేక్ తీసుకోవాలి, లేదా ఆ రోజు చదివించాలని ఆపేసేయాలి. ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పర్ఫెక్ట్ గా రాస్తే ఎగ్జామినర్ కి మంచి ఇంప్రెషన్ పడి నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం హెడ్డింగ్స్ పెట్టి మేనేజ్ చేసినా మంచి మార్క్సే వేస్తాడు. సో మనకు తెలిసింది అందరికి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ఆల్వేస్ ది బెస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడు కానీ కాస్త చదివేసి ఒక 10% 20% లేయకండి. కూర్చుంటే మినిమం 50% ఆఫ్ ది క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చదివే లేయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ వాలసైక్లోవిర్ అండ్ ఫామ్సైక్లోవిర్. ఈ రెండు ప్రో డ్రగ్స్ అన్నమాట. అసలు డ్రగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ దాని యొక్క ప్రో డ్రగ్స్ ని ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మనం ఇచ్చే డ్రగ్ కి ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేస్తూ ప్రో డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ అసైక్లోవిర్ డ్రాబ్యాక్ ఏంటి? లెస్ ఓరల్ బయో అవైలబిలిటీ. సో మనం ప్రో డ్రగ్ వాలసైక్లోవిర్ ప్రొడ్యూస్ చేస్తాం. దీని యొక్క బయోలిటీ చూస్తే 55%, 2 to 3 times మోర్ దాన్ ద అసైక్లోవిర్. ఫామ్సైక్లోవిర్ ప్రో డ్రగ్ వచ్చి పెన్సైక్లోవిర్. పెన్సైక్లోవిర్ యొక్క ప్రో డ్రగ్ ఫామ్సైక్లోవిర్. బయో అవైలబిలిటీ చూస్తే 77%, అసైక్లోవిర్ కంటే చాలా ఎక్కువ. దీని యాక్టివ్ ఫామ్ వచ్చి అసైక్లోవిర్ ట్రైఫాస్ఫేట్. మనకు తెలిసిందే, ఇక్కడ అసైక్లోవిర్ ప్లేస్ లో పెన్సైక్లోవిర్ పెడితే సరిపోతుంది. టీ హాఫ్ వచ్చి 3 hours. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 3 hours అంటే డబుల్ ద టీ హాఫ్ ఆఫ్ ఎసైక్లోవిర్. ఫామ్సైక్లోవిర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 10 to 20 hours ఉంటుంది వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ లోపలే. సో ఇట్ గివ్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రొలాంగ్డ్ యాంటీవైరల్ ఎఫెక్ట్. కమింగ్ టు యూజెస్, సేమ్ యూజెస్ అన్నమాట. ఒక్క ఫామ్సైక్లోవిర్ కి చిన్నపిల్లల్లో వారిసెల్లాలో ఎలా పనిచేస్తుంది ఏంటి అని ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదు. మిగిలిన తర్వాత అసైక్లోవిర్ లానే సేమ్ డోసేజెస్ వచ్చి ప్రైమరీ ఎపిసోడ్ కి అయితే HSV 1 కావచ్చు 2 కావచ్చు 1 gram BD ఫర్ 10 days. జెనైటాలిస్ అయితే, లేబియాలిస్ అయితే 2 gram BD ఫర్ జస్ట్ 1 day. ఫామ్సైక్లోవిర్ వచ్చేసి 250 mg TID ఫర్ 10 days హర్పిస్ జెనైటాలిస్ కి. లేబియాలిస్ కి అయితే 1.5 gram స్టాట్ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ చాలా ఎక్కువసేపు ఇన్ఫెక్టెడ్ సెల్లోనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ రికరెంట్ ఎపిసోడ్స్ 500 mg BD ఫర్ 3 days. ఒక్కసారి వచ్చే వెళ్ళిన డిసీజ్ మళ్ళీ వస్తే దాని రికరెంట్ డిసీజ్ అంటాం. రికరెన్సెస్ వస్తే మనం హాఫ్ ఆఫ్ ది డోస్ ఇవ్వచ్చు. ఎందుకు? రికరెన్సెస్ ఎప్పుడు లెస్ సివియర్ గా ఉంటుంది అనమాట హర్పిస్ సింప్లెక్స్ వైరసెస్ లో. ఇక్కడ హాఫ్ ఏంటి? 250 mg లో 125 mg. డ్యూరేషన్ 10 days. ఇక్కడ హాఫ్ 5 days. రికరెంట్ ఎపిసోడ్స్ అయిపోయింది. సప్రెసివ్ థెరపీ తెలిసిందేగా. 6th ఎపిసోడ్ వస్తే మినిమం 6 months వరకు పేషెంట్ కి కంగ్రాచులేషన్స్ చెప్పి సప్రెసివ్ థెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. 500 mg QID 4 times a day, minimum of 6 months. ఇక్కడ 250 mg BD. హర్పిస్ జోస్టర్ 1 gram TID for 7 days. 500 mg TID for 7 days. వారిసెల్లా చిన్నపిల్లలు వస్తే డోసేజ్ సేమ్ 20 mg per kg TID for 5 days. మాక్సిమం డోసేజ్ ఎంత ఉండాలి? అడల్ట్ డోసేజ్ 1 gram. అడల్ట్ డోసేజ్ ఎంత? ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, 1 gram. ఛానల్ పేరు గుర్తుందిగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదానియా.